అవకాశాలు 99.9% ఇక్కడ మనకి కనపడుతున్నాయి అనేది నేను చెప్పగలుగుతాను. సార్, టీడీపీకి కాంగ్రెస్ బద్ధశత్రువు అయినా కానీ కాంగ్రెస్ సీఎం రేవంత్ ఎన్టీఆర్ అస్త్రాన్ని ఉపయోగించడం వెనుకున్న మర్మం ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు మనకి నిన్న తెలంగాణలో ఏంటంటే ఒక విచిత్రమైన సంఘటన ఆవిష్కృతమైంది. అదేంటంటే బద్ధశత్రువులు కాంగ్రెస్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ విగ్రహాన్ని అమీర్పేటలో మనకి పెట్టడం మనం చూస్తూ ఉంటాం. ఎన్టీఆర్ నామస్మరణ ఎవరు చేసేది? ఒక టీడీపీ నుంచి కాదు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళు ఎంత నామస్మరణ చేశారో దాన్ని మించిపోయారనమాట రేవంత్ రెడ్డి గారు. ఎన్టీఆర్ ఏంటి అంటే ఒక విచిత్రమైన సంఘటన ఆవిష్కృతం. ఏంటి జరిగేది? ఎందుకు ఈయన ఎన్టీఆర్ అస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు తెలంగాణ పాలిటిక్స్లో అంటే ఇది అందరికీ అర్థం అవడంలే. కానీ చాలా శక్తివంతమైన రాజనీతిజ్ఞత అక్కడ ఉందన్నమాట. అది ఏంటి అంటే ఎన్టీఆర్ అంటే టీడీపీ. ఈ టీడీపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత తెలంగాణలో టీడీపీ అంత బలంగా లేదు. ఫస్ట్లో ఉన్నది అంతా ఇప్పుడు బలంగా అసలు లేకుండా పోయింది. కానీ టీడీపీకి చాలా పెద్ద అధికార క్యాడర్ అనేది స్ట్రెంగ్త్ ఇక్కడ ఉంది. ఎందుకంటే ఆ సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం తెలంగాణలో ఇంకా కొన్ని ప్రాంతాలైనప్పుడు ఆంధ్ర బోర్డర్లో ఉన్న ఇటు నల్గొండ, ఖమ్మం, ఇటు వరంగల్ ఈ ప్రాంతాల్లో కొన్ని యొక్క అగ్రికల్చర్ బాగా ఉన్న ప్రాంతాల్లో ఈ యొక్క కమ్మ సామాజిక వర్గం చాలా చాలా బలంగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఇది తెలంగాణకి గుండెకాయలంటే హైదరాబాద్లో. మరి ఆ సామాజిక వర్గాన్ని టీడీపీ బలంగా లేదు కాబట్టి ఒకప్పుడు టీడీపీలో లీడర్గా కొనసాగిన రేవంత్ రెడ్డి గారు నేను కూడా చంద్రబాబు నాయుడు గారి శిష్యుడిని అనుకుంటూ ఈ సామాజిక వర్గాన్ని కాంగ్రెస్కు ఓట్ బ్యాంక్గా మరిచారు. కాబట్టి లాస్ట్ ఎలక్షన్లో విజయం ఈజీ అయింది. ఎస్పెషల్లీ ఖమ్మం ఈ ప్రాంతాల్లో మనం గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్గా ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో కూడా విజయం సాధించడం వెనకాల అత్యంత ప్రధాన కారణం టీడీపీ క్యాడర్ని ఆయన ఉపయోగించుకోవడమే అనేది కూడా మనకు అర్థమవుతుంది. అది రేవంత్ ఎన్టీఆర్ అస్త్రం. మరి రేవంత్ గారి ఎన్టీఆర్ అస్త్రాన్ని ఉపయోగిస్తే అంతకుముందున్న టీడీపీ క్యాడర్ని కాంగ్రెస్కి ట్రాన్స్ఫర్ చేస్తే మరి బీఆర్ఎస్ పరిస్థితి ఇప్పుడు ఎంతసేపు తెలంగాణ సెంటిమెంట్తో వచ్చిన బీఆర్ఎస్ చాలా కలకలం చెందుతుంది కదా. లాస్ట్ ఎలక్షన్లో ఓడిపోవడానికి కూడా రేవంత్ ఈ అస్త్రాన్ని ఉపయోగించడం కోసం కాదా? మరి రేవంత్ ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చేయబోతుంది అంటే వైసీపీతో జట్టు కట్టబోతుంది. ఇంకొక ఆంధ్రాలో ప్రతిపక్ష పార్టీ ప్రధాన పార్టీ అయిన వైసీపీతో జట్టు కట్టడం వల్ల రేవంత్ ఎన్టీఆర్ అస్త్రాన్ని వీళ్ళు చాలా వరకు కౌంటర్ చేయగలుగుతారు. ఇది మనం చూడాల్సిన అస్త్రం. అంటే ఏంటి? రాజకీయ ప్రయోజనం కోసం పార్టీ క్యాడర్లు వీటిని సైద్ధాంతికల పక్కన పెట్టి ఈ పార్టీ నుంచి ఈ పార్టీ మార్చిన ఇవన్నీ కాదని రాజకీయ ప్రయోజనాల కోసం ఇక్కడ మనకు కనపడుతుంది. ఇప్పుడు బీఆర్ఎస్ కూడా ఇటు రేవంత్ కాంగ్రెస్ టీడీపీ యొక్క స్ట్రాటజీని కొట్టడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు? వైసీపీతో దగ్గర అవడం. ఇదంతా మనం నెక్స్ట్ ఎలక్షన్లో మనం చూడబోతున్నాం. ఇదంతా తెర వెనక జరుగుతూ ఉంటాయి, తెర ముందు మనకు జరగదు. కానీ వాళ్ళందరూ ఒకటే, బయటకు మాత్రం ఈ రాజకీయ పార్టీ అని క్యాడర్ కొట్టుకోవడమే. లోపల మాత్రం ఆ టైంలో పదవి ఎవరికి కావాలో వాళ్ళు డిసైడ్ చేస్తారన్నమాట. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎన్టీఆర్ అస్త్రాన్ని ఉపయోగించడం అనేది మరి తెలంగాణలో వర్కౌట్ అవుతుందా అంటే చాలా కష్టం. ఎప్పుడు తెలంగాణలో తెలంగాణ సెంటిమెంట్ అనేది మళ్ళీ ప్రధానమైన విషయం అయితే బీఆర్ఎస్ ద్వారా, అది కూడా కేసీఆర్ గారు ఇంకా బతికే ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా వస్తే మాత్రం రేవంత్ ఎన్టీఆర్ అస్త్రం ఆంధ్ర అనే అస్త్రం విఫలమయ్యే అవకాశం ఉంది. మరి దాన్ని తట్టుకుంటూ తెలంగాణ సెంటిమెంట్ని బ్యాలెన్స్ చేస్తూ ఎన్టీఆర్ అస్త్రాన్ని ఎలా ఉపయోగిస్తారు రేవంత్ రెడ్డి గారు? నేను 2034 వరకు అధికారంలోకి ఉంటానని నిన్నే చెప్పారు అక్కడ విగ్రహం దగ్గర, ఎన్టీఆర్ గారి విగ్రహం దగ్గర. మరి బీఆర్ఎస్ ఏం చేస్తుంది అంటే తెలంగాణ పాలిటిక్స్ చాలా నాటకీయ పరిణామంగా మారబోతున్నాయి. వచ్చే వచ్చే శాసనసభ, లోక్సభ 2034 ఎన్నికల దాకా అని చెప్పుకోవచ్చు. మరి ఇదే పరిస్థితిలో టీడీపీ ఇప్పుడు లోకేష్ గారు మహానాడులో అంటున్నారు టీడీపీని మేము మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేస్తాం, పునర్నిర్మాణం చేస్తాం తెలంగాణలో. మరి వాళ్ళు రీకన్స్ట్రక్షన్ చేస్తే మరి కాంగ్రెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? ఇదంతా ఒక విపత్కర పరిస్థితి దారితీస్తుంది. కానీ రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ అస్త్రం ఉపయోగించడం అనేది అంత ఈజీ కాదు వచ్చే కొన్ని సంవత్సరాలు. సార్